నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 8, 9 వార్డుల్లో నారాయణ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలు హారతులు ఇస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. దేశంలోనే నెల్లూరు నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతానని నారాయణ అన్నారు. నారాయణ సార్ గారు ముందుకు వస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓట్లేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నారు. కానీ లేదా ఈ రోడ్లు ఇబ్బందులుగా ఉంటాయి. మరొక 2 నెలలు అందరూ ఓర్చుకోండి. ఇన్నాళ్ళు ఓర్చుకున్నారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక 2 నెలలు ఓర్చుకుంటే ఇది ఒక బ్రహ్మాండమైన సిటీ అవుతుంది. భారతదేశంలో ది బెస్ట్ సిటీ పేరు చెప్పమంటే అది ఖచ్చితంగా నెల్లూరు అవుతుంది. ఆ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా అది కూడా నేను అనేక దేశ విదేశాలు తిరిగా. అమరావతి రాజధానికై ముఖ్యమంత్రి గారితో అనేక దేశ విదేశాలు ఎక్కడికి పోయినా షికారు పోలా. నేను అధికారులతో డిస్కషన్ పోయా. అక్కడ ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న డ్రైన్ ఎలా ఉంది, అక్కడ గ్రీనరీ ఎలా ఉంది, ఆడ పార్కులు ఎలా ఉన్నాయి, అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఎలా ఉన్నాయి, ఇవి స్టడీ చేయడానికి పోయా. ఆ అనుభవాన్ని తీసుకొని వచ్చి ఈరోజు నెల్లూరుకు ఉపయోగిస్తున్నా. ఇతర దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో అనుభవాన్ని ఈరోజు నెల్లూరుకి ఇస్తున్నా. ఖచ్చితంగా 2 నెలల్లో నెల్లూరు సిటీ బ్రహ్మాండంగా అవుతుంది. ఏదైతే వర్క్ స్టేజ్ చేసామో అవన్నీ ఏప్రిల్ నెలాఖరాకు అవుతాయి. మే ఫస్ట్ వీక్లో కనెక్షన్స్ ఇస్తారు. ఇస్తే దోమలు లేని నిజమైన టౌన్ అవుతుంది. ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చే నెల 11వ తేదీ జరిగే ఎలక్షన్లో రూరల్లో అజీజ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా సిటీలో నేను కంటెస్ట్ చేస్తున్నా. ఎంపీగా బీదా మస్తాన్ రావు కంటెస్ట్ చేస్తున్నారు. మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని సైకిల్ పార్టీకి వేసి గెలిపించండి. ఖచ్చితంగా మన సిటీని అద్భుతంగా డెవలప్ చేస్తాం.